హాయ్ అండి, బెల్లం తాలికలు ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక గ్లాసు బియ్యం పిండికి 2 గ్లాసుల వాటర్ వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 కప్పు కొబ్బరి తురుము వేసి ఈ వాటర్ మరుగుతున్నప్పుడు బియ్యం పిండిని వేసుకుని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకోవాలి. 1 గ్లాసు బెల్లానికి 3 గ్లాసుల వాటర్ వేసుకుని బెల్లం కరిగాక నలకలు లేకుండా వడగొట్టుకుని అదే గిన్నెలో వేసుకుని మరిగించుకోవాలి. పిండి చల్లారిందండి. చిన్న ముద్దలుగా తీసుకుని పొడిపిండి జల్లుకుని నేను చూపించిన విధంగా అరిచేత్తో తాలికలు చేసుకుని పక్కన పెట్టుకుందాం. బెల్లం వాటర్ మరుగుతున్నది. 1 కప్పు కొబ్బరి తురుము, 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసి కలిపిన తర్వాత తాలికలన్నీ ఒకసారే కాకుండా కొద్దిగా వేసుకుని ఇది ఉడుకుతున్నప్పుడు మిగతాయి కూడా వేసి పొడిపిండి 2 టేబుల్ స్పూన్లు జల్లుకుని మూత పెట్టి ఉడకనివ్వాలి. నేను ఒకటే గ్లాస్తో కొలతగా తీసుకున్నానండి. ఇవి అయిపోయినాయండి. ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే బెల్లం తాలికలు రెడీ అయిపోయినాయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.